ఏ విధము చేతనైనా నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని, ఏ విధము చేతనైనా నిన్ను ఆయన వలె మార్చుకోవాలని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నిసార్లు తప్పిపోయినా, ఎన్నిసార్లు వ్యతిరేకించినా, ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, ఎన్నిసార్లు మాట వినకపోయినా, ఎన్నిసార్లు పాపములో పడిపోయినా, ఎన్నిసార్లు రక్షణ పొందటానికి నిర్లక్ష్యము చేసినా, ఎందుకు నీ పట్ల ఆయన కృప చూపుతున్నాడు, దీర్ఘశాంతం చూపుతాను తెలుసా? ఎలాగైనా సరే, ఏ విధము చేతనైనా సరే నిన్ను తన రాజ్యానికి వారసుడిగా చేసుకోవాలని. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఆశ ఒకటే, ఆయన కోరిక ఒకటే నీ పట్ల. ఏ విధము చేతనైనా నిన్ను తన వలె మార్చుకుని తన రాజ్యములో, తను ఉన్న చోటున నిన్ను కూడా ప్రవేశపెట్టాలని నీ ఎడల ఆయన దీర్ఘశాంతము చూపుతా ఉన్నాడు. దేవునికి